ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలము 2వ ఆదివారంలో ఉన్నాం. ఈనాడు ప్రభు మనందరికీ కూడా పశ్చాత్తాపపడండి, చెడు మార్గాలను విడిచిపెట్టండి, దేవుని ఒడికి తిరిగి రండి అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. పశ్చాత్తాపడండి, చెడు మార్గాలను విడిచిపెట్టండి, దేవుని ఒడికి తిరిగి రండి అన్నటువంటి సందేశాన్ని ఈనాటి గ్రంథ పఠనాలన్నీ కూడా మనకు వివరిస్తూ ఉన్నాయి. మానవుడు పతనం అవ్వటం, దేవుని నుంచి దూరం అవ్వటం, తోటి వాణి నుండి లేదా తోటి వాణితో శత్రుత్వం కలిగి ఉండటం, మరియు ప్రకృతి వైపరీత్యాలు వెల్లువిరవడం, ఇంకా తన కుటుంబము దానవ కుటుంబముగా మారటం, మరియు అన్నింటి నుండి తనను దూరం చేసుకోవడం, వీటన్నిటికీ కారణం ఏమిటి? మరొకసారి ఆలకించండి. నీవు చేసేటువంటి పాపం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మానవుడు దేవుడి నుంచి దూరం అవ్వటం, ఇతరులతో శత్రుత్వం ఏర్పడటం, ఇతరులతో సఖ్యపడలేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు వెల్లువిరవడం, ఇంకా నీలో అశాంతి ఏర్పడడం, నీకున్నటువంటి ప్రేమను నువ్వు కోల్పోవడం, నిన్ను నీవు దూరం చేసుకోవడం, నిన్ను దేవుడి నుంచి దూరం చేసుకోవడం, వీటన్నిటికీ కారణం పాపం. అందువలనే ప్రభు ఈనాటి వాక్యం ద్వారా పశ్చాత్తాపడండి, చెడు మార్గాలు విడిచిపెట్టండి, దేవుని బడికి తిరిగి రండి అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ పాపం నుంచి దూరం అవ్వమని, దేవునికి దగ్గరవ్వమని, దేవునితో సఖ్యపడమని, దేవుని యొక్క సన్నిధిలో జీవించమని, దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కమ్మని మనకు ఆరంభం నుంచి ఇప్పటి వరకు అనేక మంది బోధిస్తూ ఉన్నారు. అలా బోధించడానికి సృష్టి ఆరంభం నుంచి కూడా నాయకులు, ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, రాజులు మరియు న్యాయాధిపతులు, యాజకులు, మరియు ఈరోజు యోహాను, బాప్తిస్మ యోహాను, వీరందరినీ కూడా ఆ దేవుడు మన మధ్యకు పంపించి ఉన్నారు. ప్రారంభంలో ఒకరినొకరు నిందించుకున్నారు, ఒకరి పట్ల మరొకరు అసూయను కలిగి ఉన్నారు. ఆదాము అవ్వను నిందించింది, అవ్వ పామును నిందించింది. ఆ తదుపరి కయీను ఆబేలులు ఈర్ష్య ద్వేషాలతో, అసూయతో ఒకడు మరొకరిని అంతం చేసుకున్నారు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క పాపము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేదీప్యమానంగా వర్ధిల్లుతూ ఉన్నది. అందువలనే ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం పశ్చాత్తాపడండి, చెడు మార్గాలను విడిచిపెట్టండి, దేవుని యొక్క ఒడికి తిరిగి రండి అని చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ కాలంలో, ఏం కాలం ఇది? ఆగమన కాలంలో. ఆగమన కాలంలో ఇటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మనకు అనేక మంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఉదాహరణకు యెషయా, ఇర్మియా, ఎజెకియల్, దానియేల్, వీరందరూ కూడా ఇటువంటి మాటలనే ప్రవచించి ఉన్నారు. కొంతమంది చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. హోషేయ, ఆమోసు, మీకా, మలాకి, ఇటువంటి చిన్న చిన్న ప్రవక్తలు కూడా ఇదే సందేశాన్ని ఇవ్వటం మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది నాయకులు ఉన్నారు, మోషే, అహరోను, ఇటువంటి వారు కూడా పశ్చాత్తాపడమని, దేవుని యొక్క సన్నిధికి తిరిగి రమ్మని సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా దాదాపుగా బైబిల్ గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులు ఉంటారు. వారు కూడా ఇదే సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనకి ఇదే సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే సందేశం ఏమిటి? పశ్చాత్తాపడండి, చెడు మార్గాలను విడిచిపెట్టండి, దేవుని బడికి తిరిగి రండి అన్నటువంటి సందేశం. 354వ సంవత్సరంలో మౌనికమ్మ మరియు పెట్రీషియస్ అనేటువంటి దంపతులకు అగస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి జన్మించాడు. దేవుడు మనం జన్మించిన వెంటనే మనకు కొన్ని అనుగ్రహాలు ఇచ్చేస్తూ ఉంటాడు. జ్ఞానంలో, ప్రాయంలో, ఎదుగుదలలో దేవుని యొక్క ఆశీర్వాదము ఆ చిన్నారి బిడ్డలకు తప్పనిసరిగా వసుగుతూ ఉంటాడు. అదేవిధంగా ఈయన కూడా తెలివి, జ్ఞానము మరియు తర్కము ఇవన్నీ కూడా పుష్కలంగా ఆ దేవాది దేవుడు ఈ అగస్టిన్కి ఇచ్చి ఉన్నారు. అయితే ఆయన
లోకాశల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము, మరియు ఆనందాల కోసము, భోగ విలాసాల కోసము తన ఇష్టానుసారంగా తను జీవించటం ప్రారంభించి క్రమశిక్షణ అనేటువంటి దానిని తన నుంచి వైదొలిగేలా చేసుకున్నాడు. క్రమశిక్షణ లేకుండా అన్నీ ఉన్నాయని. అటువంటి స్థితిలో ఆయన మానికీయం అనేటువంటి ఒక గుంపులోకి వెళ్ళి దేవుడు లేడని, దేవుని యొక్క ఉనికి లేదని, దేవుడు అసత్యమని ఈ విధంగా బోధించడం ప్రారంభించాడు. అంత బోధించడానికి కారణం ఏమిటో తెలుసా? అతడు దేవుడు పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, చదువులలో గొప్పవాడు, వివేకంలో గొప్పవాడు, విచక్షణలో గొప్పవాడు, బోధించటంలో గొప్పవాడు, వివరించటంలో గొప్పవాడు, మాట్లాడటంలో అనర్గళంగా మాట్లాడగలడు. తన యొక్క తల్లి నిరంతరము కూడా తన కోసము, తన భర్త పెట్రిషియస్ కోసము నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండేది. అటువంటి సమయంలో మిలాన్ పట్టణంలో ఒక తోటలో కూర్చున్నటువంటి ఈ అగస్టిన్కి ఆ గ్రంథం చదువు అన్నటువంటి మాట వినిపిస్తుంది. ఆయనకి ఆ గ్రంథము చదువు అన్నటువంటి మాట వినిపిస్తుంది. వెంటనే వెళ్ళాడు ఇంటికి, తల్లి దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని స్వీకరించాడు. దానిలో ఉన్నటువంటి ఒక మాట తీసిన వెంటనే అతనికి దొరికినటువంటి మాట ఏమిటో తెలుసా? రోమీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 11, 12 వాక్యాలు. ఆ వాక్యాలలో, ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరించుడు, మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనం విశ్వసించిన వాటికంటే ఇప్పుడు మనకు రక్షణము లభించు సమయము మరింత దగ్గరైనది అన్నాడు. తనకు ఎంతగానో అన్వయింప చేసుకోవడానికి వీలైనటువంటి పదాలను ప్రభు తనకు కనిపింపజేస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథం తెరిచిన వెంటనే. మీరు నిద్ర నుండి మేల్కొనేటువంటి సమయమైనది. ఇప్పటి వరకు నీ విశ్వసించినదంతా కూడా అబద్ధపు విశ్వాసము, కానీ ఇక నుంచి విశ్వసించవలసినటువంటి దాని గురించి తెలుసుకోమన్నటువంటి సందేశాన్ని అగస్టిన్ గారికి ఆ యొక్క వాక్యము అందించి, రాత్రి ముగియవచ్చినది, పగలు సమీపించినది, చీకటికి చెందినటువంటి పనులను మనం ఇక మానివేయుదము, పగటి వేళ పోరాటముటకు ఆయుత్తము చెందుదము అని చెప్పి వాక్యము తనకి వినిపించింది. అనగా తను చేసినటువంటి ఈ యొక్క చీకటి క్రియల నుంచి తను దూరం అవ్వాలని చెప్పేసి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాక్యం చదివాడు. ఆ వాక్యంలో చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు, సత్ప్రవర్తన కలిగి ఉండేటట్లు ఉండు, వినోదాలతో లేకపోతే విందులతో, త్రాగుబోటుతనముతో, భోగ విలాసాలతో, సభ్య ప్రవర్తనతో, పోట్లాడతో, అసూయతో నీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకోకు అన్నటువంటి సందేశాన్ని ఈ 3-4 మాటల ద్వారా దేవుడు అతనికి వినిపింపచేశాడు. అవి వినిన వెంటనే తాను ఒక్కసారిగా మారు మనసు పొందాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. పశ్చాత్తాపం చెందాలని నిర్ణయించుకున్నాడు. అలా పశ్చాత్తాపం పొందాలని, ఉన్నత జీవితానికి, మెరుగైనటువంటి జీవితానికి, వెలుగు కలిగినటువంటి జీవితానికి, పరలోక జీవితానికి తనను తాను సంసిద్ధుని చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అది చూసినటువంటి తల్లి చాలా చాలా సంతోషపడింది, అబ్బురపడింది. ఆయన మార్పు చెందాడు, గురువు అయ్యాడు, బిషప్ గారు అయ్యారు, అనేక గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలు కథోలిక విశ్వాసము ఈ రోజున ప్రపంచమంతా కూడా వ్యాపింప చేయడానికి ఆయన రచనలు ఎంతగానో ఉపకరిస్తూ ఉన్నాయి. మరి అంత గొప్ప మార్పు ఇతనిలోనికి ఎలా వచ్చింది? ఏ కారణం చేత వచ్చింది? కేవలం ఒక్క వాక్యాన్ని ఆలకించాడు, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు దేవునికి ఎక్కడో నిరుత్సాహంతో అంతా కోల్పోయాను అన్నటువంటి భావనతో ఒక తోటలో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినటువంటి మాట, వెళ్ళి చదవమన్నాడు. చదివిన వెంటనే తనకు ఇచ్చినటువంటి వాక్యం ఇది. ఈ వాక్యాన్ని బట్టి తన యొక్క మనసును, తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రవర్తనను, తన యొక్క క్రమశిక్షణను అంతటిని కూడా మార్చుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక నిద్రలో నుంచి మేల్కొని ఆధ్యాత్మిక చైతన్యం కలిగినటువంటి వానిగా జీవించటం
ప్రారంభించాడు. అటువంటి సందేశాన్నే ఈరోజు మనకు స్నాపకుడకు యోహాను అందిస్తూ ఉన్నది. ఆయన ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెందండి, సువార్తను విశ్వసించండి అని చెప్తున్నాడు. ఈ 3 మాటలు ఆయన చెప్తుంది. ఏమిటవి? పరలోకము సమీపించినది, హృదయ పరివర్తనము చెందండి, సువార్తను విశ్వసించండి అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో కరుకు మార్గములను, వక్ర మార్గములను ఉంచి వైదొలగండి అని చెప్పి ఈనాడు మనం చదివినటువంటి వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. అంటే కరుకు మార్గము, వక్ర మార్గము, వీటి నుంచి వైదొలగటం అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం పొందటం, పరాయచిత్తం చెందటం, హృదయ పరివర్తనం పొందటం. ఈ వక్ర మార్గము లేదా కరుకు మార్గానికి అర్థం ఏమిటి? పాపము అని అర్థం. ఈ యొక్క పాపము నుంచి నువ్వు పశ్చాత్తాపడమని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం చెందటం అంటే బ్రతుకు మార్చుకోమని పిలుపు. ఇంకా చెప్పాలంటే బ్రతికి పో అని చెప్పేటువంటి పిలుపు. బ్రతికి పో అని చెప్పేటువంటి పిలుపు. ఇంకా సరిదిద్దుకోమని పిలుపు, సరి చేసుకోమని పిలుపు. నిన్ను నీవు మార్చుకొని సక్రమైనటువంటి మార్గంలో నిన్ను నీవు నడిపించుకోమని పిలుపునిస్తూ ఉన్నాడు. అది పశ్చాత్తాపము అని మనకు తెలియచేస్తూ మనకు ఆ యొక్క వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకపరుస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఈ వ్యక్తి, ఈ అగస్టిన్ గారు ఈ మాటలు విన్న తర్వాత ఆయనలో కలిగింది ఏంటి? ప్రేరేపించబడ్డాడు. వాక్యం ద్వారా ప్రేరేపించబడ్డాడు, బలపరచబడ్డాడు. ముందు తనలో ఉన్నటువంటి అణువును కూడా శోధించాడు, ధ్యానించాడు ఆ యొక్క వాక్యాన్ని. ఇవన్నీ చేసి ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క చీకటి జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్నాడు, పాడు జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్నాడు, ఈ యొక్క లోకపు జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్నాడు. అలా చెప్పి అటువంటి పునీత పట్టాన్ని పొందుకున్నాడు. అంత గొప్ప మార్పు దేవుని నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాని యందు కలగటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి పశ్చాత్తాపడమంటే బ్రతకటం నేర్చుకో, లేదా బ్రతికిపో, నేను కరుణిస్తున్నానని చెప్పేసి ఆ భగవంతుడు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడేమో. ఎజెకియేలుకు రాసినటువంటి గ్రంథంలో 18వ అధ్యాయము 23వ వాక్యంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దుర్మార్గుడు చనిపోవడం వలన నాకు సంతోషం కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కదా. దుర్మార్గుడు చనిపోవడం వలన నాకేమైనా సంతోషం కలుగుతుందా? అతడు పాపమును విసర్జించడం వలన కదా, ప్రాయశ్చిత్తం చెందుట వలన కదా, పశ్చాత్తాపం పొందుట వలన కదా నేను సంతోషపడేది అని ప్రభు ఆ యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దుర్మార్గపు జీవితాన్ని, అనగా మనమందరం దుర్మార్గులమని కాదు, మన యొక్క ప్రవర్తన అప్పుడప్పుడు దుర్మార్గపు ప్రవర్తన అవ్వచ్చు, మన యొక్క వేషధారణ అప్పుడప్పుడు దుర్మార్గపు వేషధారణ అవ్వచ్చు, మన యొక్క జీవిత విధానం అప్పుడప్పుడు మోసపూరితమైనటువంటి జీవిత విధానం అవ్వచ్చు. అందువలన అప్పుడప్పుడు నీవు ఎప్పుడైతే దుర్మార్గకరపు జీవితం జీవిస్తావో నీవు నాశనం అవడం నాకు ఇష్టం లేదు, నీవు మారు మనసు పొంది తిరిగి నా చెంతకు రావటము నాకు బహు ఇష్టము అని చెప్పేసి ప్రభు ఆ యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే, మనం తీసుకుపోయేది ఏమీ లేదు ఈ లోకం నుంచి. అయినప్పటికీ కూడా మనం ఆయన నుంచి దూరం అవుతూ ఉంటాం, ఒకరి నుంచి ఒకరిని దూరం అవుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలలో మనం నిమగ్నం అవుతూ ఉంటాం. 51వ కీర్తన 10వ వాక్యం, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు, అనగా దావీదు గారు. ఈ దావీదు మహర్షి ఇంత గొప్ప వాక్యాన్ని రాయడానికి కారణం ఏమిటి? దేవా నాలో నిర్మలమైనటువంటి హృదయాన్ని నిర్మించమంటున్నాడు, లేదా సృజించమంటున్నాడు. ఆ తర్వాత స్థిరమైనటువంటి మనస్సును నాలో నెలకొల్పమంటున్నాడు. అంటే ఆయన యొక్క మనసు చలిస్తూ ఉందని, ఆయన యొక్క హృదయము అమంగళమైనదని దాని యొక్క అర్థము. నా యొక్క హృదయం అమంగళమైపోయినది, నా మనసు చలిస్తూ ఉన్నది, కాబట్టి నా యొక్క హృదయాన్ని నిర్మలం చేయి, నా మనసును స్థిరం చేయి, నీలో స్థిరం చేయి,
అన్నటువంటి ప్రార్థనను ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, మనమందరము మనుషులము కదా, మనకు అప్పుడప్పుడు మనసు చెలిస్తూ ఉంటుంది. అందువలన ఆ మనసును స్థిరం చేయమని ప్రార్థించాలి. మన యొక్క హృదయము కలంకం ఏర్పడుతున్నది. ఆ కలంకాన్ని కలిగించి అమంగళాన్ని తీసివేసి మంగళకరమైనటువంటి హృదయాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించినట్లుగా ప్రార్థించమని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి, నీవు జీవించినటువంటి విధానం సరైనటువంటి విధానం కాదు, నీవు దేవుని యొక్క మార్గాన్ని వైదొలుగుతున్నావు, దేవుని యొక్క సన్నిధిని వైదొలుగుతున్నావు, దేవుడు ఇస్తున్నటువంటి కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు అని చెప్పినప్పుడు ఆ మాటను ఆలకించినటువంటి దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ఆ యొక్క ప్రార్థన? ఓ ప్రభువా, నాకు నిర్మల హృదయాన్ని ప్రసాదించండి, ఆ తర్వాత నాలో చెలించిస్తున్నటువంటి ఈ యొక్క మనసును స్థిరముగా నీ అందే నెలకొని ఉన్నట్లుగా చేయమని చెప్పేసి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. నన్ను నీ సన్నిధి నుంచి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకము. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయకము అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను అల్పుడను, నేను అయోగ్యుడనయ్యా, నేను నీ నుంచి దూరం అయిపోతూ ఉన్నాను. ఈ లోక ఆశల వలన నేను ఈ యొక్క లోక ఆశలకు బానిసను చేసుకుంటున్నాను. అందువలన నీ సన్నిధికి నేను రాలేకపోతున్నాను, నీ సన్నిధిలో నేను మనగలగలేకపోతున్నాను, నీ సన్నిధిలో నేను ఫలించలేకపోతున్నాను. కాబట్టి నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయకము. నేను పాపినే, నేను దోషినే, నేను ద్రోహినే, కానీ అటువంటి నన్ను నీ సన్నిధి నుంచి గెంటివేయకు. ఆ పదాన్ని చూడన్న ప్రియ సహోదరి సహోదరులారా, గెంటివేయడం అంటే అర్థం ఏమిటి? నీ ఇంటికి వస్తున్నటువంటి వారిని నువ్వు ఎప్పుడైనా గెంటి వేస్తే అతని యొక్క అనుభవాన్ని అడగండి ఎట్లా ఉంటుందో, ఎదుటివాని యొక్క అనుభవాన్ని. ఒకవేళ మనం ఎప్పుడైనా అటువంటి అనుభవానికి గురి అయినట్లయితే మనకు అర్థమవుతుంది. మనము ఆత్మీయంగా సోదర భావంతో, స్నేహభావంతో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు నిన్ను గెంటి వేశాడు అనుకోండి, ఆ భావన ఎలా ఉంటుంది? ఆలోచించడానికే చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. మరి ఆయన అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నీ దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నాను, నీతో ఉండాలని నేను ఆశపడుతున్నాను, నీతో మమేకం అవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను, నీ సన్నిధి నుంచి నేను దూరం అవ్వాలని అనుకోవడం లేదయ్యా, నన్ను గెంటివేయకు అని అడుగుతూ ఉన్నా. అది పశ్చాత్తాప హృదయం. అనగా తను దేవుడు ఎంతో చక్కగా మంచి హృదయాన్ని ఇచ్చాడు. ఏ వయసులో ఎంచుకున్నాడు? ఆయన్ని 12 ఏళ్ల వయసులో ఎంచుకున్నాడు, అభిషక్తుడిని గావించాడు, రాజుని చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. గొలియాతు లాంటి వాడిని కూలద్రోసేటువంటి శక్తిని, అనుగ్రహాన్ని, దీవెనను ఆ ప్రభు తనకు ప్రసాదించాడు. అవన్నీ పొందుకున్న తర్వాత ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న రాజ్యాన్ని తన చేతికి అప్పచెప్పాడు. ఆయన గొప్ప రాజు అయ్యాడు. రాజులందరిలో కూడా ఒక గొప్ప రాజుగా, దేవునికి ఇష్టడుగా స్వీకరించబడ్డాడు. అలా దేవునికి ఇష్టడుగా స్వీకరించబడినటువంటి వాడు మానవ తప్పిదమ వలన, మానవ బలహీనత వలన తను దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిర్మలత్వంతో కూడినటువంటి హృదయాన్ని అమంగళం చేసుకున్నాడు. అలా చేసుకున్నటువంటి సందర్భంలో దూరం అయిపోవటం లేదు. వింటున్నాడు ప్రవక్త చెప్పినటువంటి మాటలను, గ్రహిస్తున్నాడు. నిజమే కదా, నేను నా ప్రభువు నుంచి దూరం అయ్యాను, నిజమే కదా, నాకు ఆయన ఇన్ని అనుగ్రహాలు ఇస్తే, ఇన్ని దీవెనలు ఇస్తే, ఇన్ని కృపానుగ్రహాలు నాపై కుమ్మరిస్తే, ఇవన్నీ కూడా నేను కాదని ఆయనకు అయిష్టమైనటువంటి కార్యాలలో నన్ను నేను నిమగ్నం చేసుకున్నాను కదా అని చెప్పి ఆ ప్రభు దగ్గరికి వచ్చి, దేవా, నాకు నిర్మల హృదయాన్ని ఇవ్వు, నా మనసు స్థిరముగా నీలోనే ఉండేటట్లు చేయి, నీ సన్నిధి నుంచి, నీ కృప నుంచి, నీ ఆశీర్వాదం నుంచి, నీ దీవెన నుంచి నన్ను గెంటివేయకయా, నీవు లేకపోతే నేను లేను అన్నటువంటి భావనను నీ ఆత్మ నాలో వసించేటట్లు చేయి, నాలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా అని చెప్పేసి ప్రాధేయపడి ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత వాక్యం, మీ రక్షణానందమును నాకు మరలా దయచేయము, విజయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపము. చూడండి ఆ యొక్క మాటలు, నీ రక్షణానందమును నాకు మరలా దయచేయి అంటే ఏంటి? దాని యొక్క అర్థం, ఆ యొక్క రక్షణానందాన్ని నేను పోగొట్టుకున్నాను కాబట్టే నాకు మరలా నువ్వు దయచేయమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా అటువంటి అనుగ్రహం ఇవ్వబడుతుంది జ్ఞానస్థానం ద్వారా.
మనం ఎదిగే కొద్దీ మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవిత విధానము, మన యొక్క శైలి ఇవన్నీ మారుతూ ఉండటం వలన ఆ రక్షణ ఆనందమును మనం పోగొట్టుకుంటున్నాం. అదేవిధంగా దావీదు తనకి ఇవ్వబడినటువంటి యొక్క రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దాన్ని మరలా దయచేయమంటున్నాడు. తిరిగి నేను పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క రక్షణ ఆనందాన్ని తిరిగి నాకు ప్రసాదించమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఒకవేళ పోగొట్టుకుంటున్నట్లయితే మనందరికీ తెలుసు మనం ఏం పోగొట్టుకుంటున్నామో మనందరికీ బాగా తెలుసు. అటువంటి పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి ప్రసాదించమని, అది ప్రశాంతత కావచ్చు, నిర్మలమైన మనసు కావచ్చు, స్థిరమైనటువంటి మనసు కావచ్చు, చలించినటువంటి మనసు కావచ్చు, ఇంకా నీ బంధము కావచ్చు, నీ బాంధవ్యం కావచ్చు, నీ యొక్క సహోదరులతో ఉన్నటువంటి సఖ్యత కావచ్చు, వీటన్నిటి ద్వారా నీవు దేవునికి దూరం అవుతున్నావేమో. అలా దూరం అవుతున్నట్లయితే సఖ్యపడమని ఆ ప్రభు ఈనాటి పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యంలో ఒకటి రక్షణానందమును నేను మరలా పొందేటట్లు చేయమన్నాడు. ఆ తర్వాత విజయానందమును ప్రసాదించమంటున్నాడు. కాబట్టి ఆయన మనకున్నట్లయితే, మనకు తోడున్నట్లయితే సమస్తము విజయవంతం అవుతున్నది. ఆయన సన్నిధిలో విజయమే ప్రాప్తించబడుతున్నది. నీకు ఎక్కడ విజయం కావాలనుకుంటే అప్పుడు ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప నీకు తోడుగా ఉన్నప్పుడు అవి ప్రసాదితమవుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు నినివే పట్టణ ప్రజలు అందరూ కూడా పశ్చాత్తాపం పొందారా లేదా? అందరూ పొందారు. రాజు విరవీగలేదు. నేను రాజుని, నీవు చెప్పినటువంటి మాట నేను విననక్కర్లేదని యోనాతో అన్నారా? అనలేదు. యోనా ప్రవక్త ఎప్పుడైతే చెప్పి దేవుని యొక్క కోపాగ్ని మీపై రాబోతూ ఉన్నది, మీరు పశ్చాత్తాపడండి, హృదయ పరివర్తన చెందండి, గోనె పట్టలు ధరించండి, బూడిద పూసుకోండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా ముక్తకంఠంతో దాన్ని అంగీకరించి హృదయ పరివర్తన చెందారు, గోనె పట్టలు ధరించారు, బూడిద పూసుకున్నారు, పశ్చాత్తాపం చెందారు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి పిలుపునే ఈరోజు మనమున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభువు మనకు ఈ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. యెషయా రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్యము, సర్వశక్తివంతుడైన ప్రభువు మీరు ఆ దినమున విలపించి తలగొరికించుకొని గోనె దాల్పవలెను. చూడండి ఎంత స్పష్టమైనటువంటి వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రభు అక్కడ. మీరు సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీరు ఆ దినమును విలపించి, అనగా నీవు చేసినటువంటి తప్పిదములకు, నీవు చేసినటువంటి ద్రోహములకు, నీవు చేసినటువంటి పాపములకు, దోషకరమైనటువంటి స్థితికి జీవిస్తున్నటువంటి ఆ దోషకరమైనటువంటి స్థితి నుంచి మనల్ని ఏమంటున్నాడు? పశ్చాత్తాపడుతూ ఆ దినమునకు విలపించి తలగొరికించుకొని గోనె దాల్పమంటున్నాడు. అది ఒక సంజ్ఞగా ఆ ప్రభు మనకిస్తున్నటువంటి ఆదేశం. మరి ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో ఆయన ఈ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వపడకండి అని చెప్తున్నాడు. మేము కథోలికలమని గర్వపడకండి, మేము క్రైస్తవులమని గర్వపడకండి, మేము క్రీస్తు యొక్క విశ్వాసులని గర్వపడకండి. ఆ గర్వపడుతున్నాము అంటే అర్థము మనం క్రైస్తవులం కామని, గర్వపడుతున్నాము అంటే అర్థము మనము కథోలికలము కామని, గర్వపడుతున్నాము అంటే అర్థము మనకు దేవునికి ఇష్టమైనటువంటి వారము కామని దాని యొక్క అర్థం. గర్వపడొద్దు అంటున్నాడు. నీలో మంచితనం ఉంటే గర్వపడవచ్చు, దేవుని భయం ఉంటే గర్వపడవచ్చు, దేవుని యొక్క విశ్వాసం ఉంటే గర్వపడవచ్చు, దేవుని పట్ల భయభక్తులు ఉన్నట్లయితే గర్వపడవచ్చు, దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నట్లయితే నేను గర్వంగా కథోలికుడను, క్రైస్తవుడను, నా విశ్వాసము, నా నడవడి, నా ప్రవర్తన, నా వ్యక్తిత్వము చూపిస్తూ ఉన్నది నేను క్రైస్తవుడనని, క్రీస్తుని విశ్వసించినటువంటి వాడినని అని చెప్పవచ్చు. బైబిల్ యొక్క గ్రంథాన్ని నమ్ముతూ, ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వసిస్తూ, దేవుని దగ్గర, దేవునితో, దేవుని ద్వారా ఐక్యమవుతూ జీవించగలిగేటువంటి వారికి మాత్రమే ఇదిగో ఈ యొక్క సన్నిధి. ఈ సన్నిధి గొప్ప సన్నిధి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో సమస్తము లభిస్తుంది. అందువలనే ఆయన అంటున్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను గెంటి వేయకు అంటున్నాడు. నీ సన్నిధిలో నాకు సమస్తము లభిస్తుందయ్యా. నాకు ప్రశాంతత లభిస్తుంది, ఆనందం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది, కృప లభిస్తుంది, అనుదిన ఆహారం లభిస్తుంది. నా బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానము, వ్యక్తిత్వము, మనస్తత్వము, క్రమశిక్షణ ఇవన్నీ కూడా నీ సన్నిధిలో లభిస్తాయి. నీ సన్నిధి నుంచి నన్ను గెంటి వేయకని చెప్పేసి ఆయన ప్రార్థించాడు. అటువంటి ప్రార్థననే మనము కూడా అలవర్చుకుంటూ
చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడుతూ ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరము ప్రభు యొక్క మాటను ఆలకిద్దాం. పశ్చాత్తాపడండి, చెడు మార్గాలను విడిచిపెట్టండి, దేవుని యొక్క ఒడికి తిరిగి రండి. ఆ యొక్క వాక్యాన్ని విశ్వసిస్తూ తదనుగుణంగా జీవించడానికి ప్రభు యొక్క అనుగ్రహాన్ని కోరుకుందాం.